Okay. Good morning, my dear students. మన బీకామ్ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్లో భాగంగా మీకుండేటటువంటి పేపర్లలో అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్, అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఇది ప్రాబ్లమాటిక్ పేపర్ అండి. ఇది సర్వీస్ ఆర్గనైజేషన్ ఇది పూర్తిగా ప్రాబ్లమాటిక్ పేపర్. ఇది ఇక్కడ మనం యూనివర్సిటీ పరిధిలో చూసినట్లయితే ఇక్కడ కూడా మీకు సేమ్ 75 మార్కులకి ఈ పేపర్ ఉంటుంది. పేపర్ మోడల్ ఒకసారి చూస్తే సెక్షన్ ఏ నుంచి మీకు 8 క్వశ్చన్లు ఇస్తాడు. ఇందులో మీరు 5 క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది. 5 25 మార్క్స్ ఉంటాయి. అలాగే సెక్షన్ బి నుంచి మనకి ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ మీకు ఇస్తాడు. చాయిస్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ ఏఆర్బి చాయిస్ ఇస్తాడు. ఇక్కడ కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 50 మార్క్స్, టోటల్ 75 మార్క్స్. ఇది మీకు ఉండేటటువంటి మోడల్. ఇక్కడ మీకు ఈ 8 క్వశ్చన్లలోని ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయా, థియరీ ఏ ఉంటుంది అనేది చెప్పలేమండి. థియరీ ఇవ్వచ్చు, ప్రాబ్లం ఇవ్వచ్చు. అట్లాగే మీ సెక్షన్ డి నుంచి కూడా అంతే. కాబట్టి టోటల్గా మోడల్ అయితే ఇది. ఇక్కడ ఈ సెమిస్టర్కి సంబంధించి ఉండేటటువంటి సిలబస్ ఏంటి అంటే మీకు ఈ టైటిల్లోనే తెలిసిపోతుంది. అకౌంటింగ్ ఫర్ సర్వీస్ అంటే సేవా దృక్పథంతో ఉండేటటువంటి సంస్థలు సంబంధించినటువంటి ఖాతాలు అని చెప్పచ్చు. సేవా సంస్థలకు సంబంధించి ఆర్గనైజేషన్స్ సంబంధించి ఖాతాలు ఏ విధంగా తయారు చేసుకుంటాయి ఏంటి అనేది ఈ 4th సెమిస్టర్ వాళ్ళలో అకౌంట్స్కి సంబంధించి మనం నేర్చుకుంటాం. దీనిలో మనం సిలబస్ని మేము చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి 5 యూనిట్లుగా డిజైన్ చేయడం జరిగింది. ప్రతి యూనిట్ నుంచి మినిమం మనకి 15 మార్క్స్ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా అన్ని యూనిట్లు మనం చూసుకోవాల్సిందే. ఇక ముఖ్యంగా ఇదివరకు మీరు చేసేటటువంటి అకౌంటింగ్ విధానానికి అని కాకుండా ఇక్కడ మొత్తం అన్నీ కూడా చట్ట ప్రకారము లీగల్గా కొన్ని ప్రొసీజర్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ. అందుకోసం మనం తయారు చేసేటటువంటి ప్రతి ఖాతాలు కూడా ఆ సిస్టమేటిక్గానే తయారు చేసుకోవాలి. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని ప్రకారం మాత్రమే తయారు చేయాలి. ఉదాహరణకి ఒక బ్యాంక్ అకౌంట్స్ తీసుకుంటే బ్యాంక్ అకౌంట్స్ ఏదో మనం డెబిట్ టు క్రెడిట్ అని అకౌంట్ అని పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ కొన్ని షెడ్యూళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ఆధారంగానే మనం బ్యాంక్ అకౌంట్స్ని తయారు చేయాలి. అది ఆ షెడ్యూల్ని డైరెక్ట్గా మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము అలాగే రిజర్వ్ బ్యాంకు చట్టం ద్వారా డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రొసీజర్లోనే మనం అకౌంట్స్ తయారు చేయాలి. అంటే ఇదివరకు మీరు తయారు చేసేటటువంటి ఖాతాలకి పూర్తిగా భిన్నంగా ఇక్కడ ఒక సిస్టమేటిక్ని ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయితేనే ఇక్కడ మార్కులు వస్తాయి మీకు. కాబట్టి బాగా ఈజీగానే ఉంటాయి, కానీ రెగ్యులర్గా మాత్రం ఈ షెడ్యూల్ని 1-2 సార్లు మీరు నెంబర్ వేసుకుంటూ ఉండాలన్నమాట. ఖచ్చితంగా చూడాలి. ఏమాత్రం ఒక్కరోజు వదిలేసేసినా లేదా ఒక రోజు చూసి 2 రోజులు వదిలేసేసినా మీకు 2వ రోజు కన్ఫ్యూజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్స్లోనూ కూడా ఇంచుమించు ఇప్పుడు 3 యూనిట్లు ఈ షెడ్యూల్ బేస్ చేసుకుని మీకు లెక్కలు ఉంటాయి. కాబట్టి ఏ టాపిక్కి ఆ షెడ్యూల్ని మీరు బై హార్ట్ చేసుకోవడం అనేది కాకుండా రెగ్యులర్గా కనుక చూసినట్లయితే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఒక టాపిక్కి కూడా సంబంధం లేకుండా మీరు షెడ్యూల్ ప్రకారం లెక్కలు చేయడానికి అవకాశం ఉంటుంది.
అలా కాకుండా అప్పుడప్పుడు చూసారంటే ఒకటి ఉదాహరణకి ఎల్ఐసికి సంబంధించిన షెడ్యూల్ బ్యాంకులో వేసేసి బ్యాంకులకు సంబంధించిన షెడ్యూల్ జనరల్ ఇన్సూరెన్స్లో వేసి ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి విధంగా రెగ్యులర్గా చూడండి, పక్కన రఫ్ పేపర్ పెట్టుకుంటూ ఒకటికి 2-3 సార్లు మననం చేసుకుంటూ మీరు ఈ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి పూర్తి స్థాయిలో మంచి ఓ గ్రేడ్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఈ పేపర్లో ఉంటుంది. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి అంతే. సరే, ఇక సిలబస్ మనం చూసినట్లయితే ఫస్ట్ యూనిట్ వచ్చి యూనిట్ నెంబర్ 1 నాన్ ట్రేడింగ్ ఆబ్లిక్ సర్వీస్ ఆర్గనైజేషన్స్. నాన్ ట్రేడింగ్ అండ్ సర్వీస్ ఆర్గనైజేషన్స్. దీంట్లో కాన్సెప్ట్ హైఫన్ టైప్స్ ఆఫ్ సర్వీస్ ఆర్గనైజేషన్స్, హైఫన్ సెక్షన్ 8 and other provisions of Companies Act 2013. ఈ యూనిట్లో మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే నాన్ ట్రేడింగ్ ఆర్ సర్వీస్ ఆర్గనైజేషన్స్. ఇందులో మీకు ప్రాబ్లమాటిక్ ఏమీ ఉండదండి, అంత థియరీ టాపిక్. దీంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి వచ్చి సెక్షన్ 8కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇందులో ఏంటంటే వివిధ రకాలకు సంబంధించినటువంటి సేవా సంస్థలు ఏంటి అంటే, సాధారణంగా మీరు నాన్ ట్రేడింగ్ సంబంధించి లెక్కలు ఇదివరకు చేయడం జరిగింది. ఇక్కడ మీకు థియరీ మాత్రమే, అంటే సాధారణంగా సర్వీస్ మోటివేటెడ్తో నడిచేటటువంటి సంస్థలకు సంబంధించి వాటి యొక్క అంశాలు ఏమిటి, అట్లాగే సాధారణంగా ఉదాహరణకి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కానీ, లేకపోతే ఒక ట్రస్ట్కి సంబంధించినటువంటివి కానీ, అలాగే ఒక హాస్పిటల్స్కి సంబంధించి కానీ మనం ఏ విధంగా మీరు తయారు చేసుకుంటారు ఖాతాని, దానికి అనుసరించవలసినటువంటి విధి విధానాల గురించి ఇక్కడ మీరు తెలుసుకుంటారు. ఇక్కడైతే ఇది టోటల్గా మనకి థియరీ పేపర్ అనే చెప్పాలి. ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. కారణం ఏంటంటే ఈ నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్కి సంబంధించి వ్యాపారేతర సంస్థలు ఉంటాం, అంటే ఇక్కడ లాభము ప్రధాన ధ్యేయం కాదు. ఈ టాపిక్ అన్నీ కూడా అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనే హెడ్డింగ్ పెట్టడంలోనే యూనివర్సిటీ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడ కొనుగోలు అమ్మకాలు తద్వారా వచ్చేటటువంటి లాభార్జనతో నడిచేటటువంటి సంస్థలు ఉద్దేశం కాదు. ఇదంతా కూడా సర్వీస్ ఓరియంటెడ్, అంటే సేవయే పరమావధిగా ఉండి నడిచేటటువంటి సంస్థలు మాత్రం తయారు చేసుకునేటటువంటి ఖాతాలు. దానిలో భాగంగా ఇక్కడ లాభేతర సంస్థలకు సంబంధించి ఎన్ని రకాలుగా, అంటే దానికి సంబంధించినటువంటి రకాల గురించి ఇక్కడ తెలుసుకుంటాము. అట్లాగే దానికి సంబంధించి సెక్షన్ 8 ఏం చెప్తుంది, అట్లాగే వివిధ రకాల కంపెనీకి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి 2013 చట్టం ప్రకారము ఈ నాన్ ట్రేడింగ్ ఆర్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి అంశాలని మనం ఇక్కడ తెలుసుకుంటాం. సాధారణంగా ఇది ఇక్కడ మీకు ప్రాబ్లమాటిక్ పేపర్ కాదు, ఇది ఫుల్లీ థియరీ. ఇందులోంచి మనకి ఎగ్జామినేషన్లో ఓ షార్ట్ క్వశ్చన్ వస్తుంది, ఒక ఎస్ఏ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సెకండ్ యూనిట్ నెంబర్ 2 ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్. ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్, విద్యుత్ శక్తి కంపెనీ ఖాతా.
దీనికి సంబంధించి ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే అకౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్. దీంట్లో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఇది డబల్ అకౌంటింగ్ సిస్టమ్ హైఫన్ రెవెన్యూ అకౌంట్ హైఫన్ నెట్ రెవెన్యూ అకౌంట్ హైఫన్ జనరల్ బ్యాలెన్స్ షీట్. ఈ యూనిట్ నెంబర్ మనం చూసినట్లయితే ఇక్కడ ఇండియన్ ఎలక్ట్రిసిటీ కంపెనీస్, ఎలక్ట్రిసిటీ కూడా సర్వీస్ ఆర్గనైజేషన్లో భాగమే, ప్రజలకు సేవ చేసేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటయ్యేటటువంటి సంస్థలే. దీనికి సంబంధించి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డబల్ అకౌంటింగ్ సిస్టమ్. ఇప్పటివరకు మనం కంపెనీల లెక్కలు కానీ లేకపోతే సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య వ్యాపార సంస్థలు మనం డబల్ ఎంట్రీ ప్రకారం లెక్కలు చేయడం చూసాము. అంటే జంట పద్దు విధానాన్ని అనుసరించి తయారు చేసే డబల్ ఎంట్రీ సిస్టమ్. ఇప్పటివరకు మీరు చేసినటువంటి సిస్టమ్స్ దీన్ని మనం జంట పద్దు విధానము అంటాం. అంటే ప్రతి డెబిట్కి ఒక క్రెడిట్ ఉండడము, అలాగే ప్రతి క్రెడిట్కి ఒక డెబిట్ ఉండడం అనేటటువంటి సిస్టంలో ఇప్పటివరకు కంపెనీస్ మీరు కార్పొరేట్ అకౌంటింగ్లో చేసేటప్పుడు అన్నీ కూడా కార్పొరేట్ కంపెనీ అకౌంట్స్ అన్నీ కూడా డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారమే తయారు చేస్తాం. కానీ ఇక్కడ ఇండియన్ ఎలక్ట్రిసిటీ కంపెనీస్ వచ్చేటప్పటికి డబల్ అకౌంటింగ్ సిస్టమ్. అంటే టోటల్గా ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీస్ అన్నీ కూడా మెయింటైన్ డబల్ అకౌంటింగ్ సిస్టమ్. అంటే జంట ఖాతా ప్రకారం తయారు చేస్తారు, జంట పద్దు కాదు, జంట ఖాతా. ఉదాహరణకి చూడండి, ఇక్కడ రెవెన్యూ అకౌంట్ ఇది ఒక ఖాతా, మళ్ళీ రెవెన్యూని నెట్ రెవెన్యూ అకౌంట్. అంటే ఇక్కడ రెండు జంట ఖాతా, రెవెన్యూ నెట్ రెవెన్యూ రెండు. అలాగే బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా అంతే. సో జనరల్ సాధారణ ఆస్తిని బట్టి. కాబట్టి ఈ ఇండియన్ ఎలక్ట్రిసిటీ కంపెనీస్ అన్నీ కూడా తయారు చేసేటటువంటి అకౌంటింగ్ సిస్టము డబల్ అకౌంటింగ్ సిస్టమ్ ప్రకారం తయారు చేస్తాయి. దానికి సంబంధించి ఇవి అనుసరించేటటువంటి ఖాతాలు ఏమిటి, ఆ ఖాతాలు ఏ అంశాలు మనం చూపించడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి లెక్కలు ఇది ఖచ్చితంగా ఇంక్లూడింగ్ ప్రాబ్లమ్స్, థియరీ ఉంటుంది, ప్రాబ్లమ్స్ రెండు కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్లో సమ్ అడుగుతారు, థియరీ క్వశ్చన్లు కూడా దీని నుంచి వస్తాయి తప్పకుండా. దానికి సంబంధించి ఈ యూనిట్లో నేర్చుకుంటాం. అలాగే నెక్స్ట్ అనదర్ యూనిట్ యూనిట్ 3 బ్యాంక్ అకౌంట్స్. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? బ్యాంక్ అకౌంట్స్, బుక్స్ అండ్ registers to be maintained by banks. Banking Regulation Act 1949 legal provisions
legal provisions relating to preparation of final accounts. సో బ్యాంక్ కూడా మనకి సర్వీస్ ఆర్గనైజేషన్ సంబంధించింది. దీనికి సంబంధించి లెక్కలు మనం చూసినప్పుడు బుక్స్ అండ్ రిజిస్టర్స్ టు బి మెయింటైన్డ్ బై బ్యాంక్స్, అంటే బ్యాంకులు అందులో తయారు చేసేటటువంటి పుస్తకాలు ఏమిటి, అలాగే అవి ఏ రిజిస్టర్స్ని మెయింటైన్ చేస్తాయి, అనుసరించేటటువంటి రిజిస్టర్స్ని ఏమిటి అనేటటువంటి తెలుసుకోవాలి. అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 సంబంధించి దాని గురించి రెండు విషయాలు మాట్లాడుకోవాలి. అలాగే ముగింపు లెక్కలకి సంబంధించి లీగల్ ప్రావిజన్స్ రిలేటింగ్ టు ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. మీకు ఇందాక చెప్పాను, ఇక్కడ ప్రతి యూనిట్ కూడా లెక్కల విషయంలో, అంటే ఖాతాలను తయారు చేసేటటువంటి విషయంలో ఇండియన్ ఎలక్ట్రిసిటీ కంపెనీస్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, ఎల్ఐసీస్ కావచ్చు, జనరల్ ఇన్సూరెన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, కంపల్సరీ మెయింటైన్ సమ్ లీగల్ ప్రావిజన్స్. దట్ లీగల్ ప్రావిజన్స్ ఆర్ గివెన్ బై ద రెగ్యులేషన్స్ యాక్ట్. దానికి సంబంధించినటువంటి ఒక యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ని అనుసరించి మీరు లెక్కలు తయారు చేయాలి. ఇదివరకు ముందు ఇందాక చెప్పాను మీకు, మన ఇష్టానుసారం లెక్కలు తయారు చేయడం అనేది ఇక్కడ జరగదు. లీగల్ రిలేషన్స్ అనేటటువంటిది ఖచ్చితంగా ముగింపు లెక్కలను ఏ విధంగా తయారు చేయాలి. సో ఆ తయారు చేసేటప్పుడు ఉదాహరణకు ఒక లాభ నష్టాల ఖాతా మనం తయారు చేస్తామంటే మన ఇష్టం వచ్చినట్టుగా ఏదో రాసేయడం కుదరదు. అంటే కంపల్సరీగా దానికి సంబంధించినటువంటి లీగల్ ప్రావిజన్స్ మనకి ఈ రెగ్యులేషన్ చట్టం, క్రమబద్ధీకరణ చట్టం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దానికి కొంచెం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కంపల్సరీగా ఈ విధంగానే తయారు చేయాలి అని కూడా మనకి చూపించడం జరిగింది 1992లోనే. కాబట్టి దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్, అంటే మనం ఏదో లెక్కలు చేసేద్దామని కాకుండా వాళ్ళు ఏదైతే తయారు చేయడానికి ప్రొసీజర్ ఇచ్చారో ఆ ఫార్మాట్ ప్రకారమే మనం ఈ బ్యాంక్ లెక్కలు అనేటటువంటి తయారు చేయాలి. అర్థమవుతుందండి. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇక్కడ మనకి 15 మార్కులు ఖచ్చితంగా, 10 మార్కులు లెక్క ఖచ్చితంగా అడుగుతారు, థియరీలో అడుగుతారు, లేదా సమ్ అడగచ్చు. ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. అక్కడ దానికి సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలో తీసుకుంటూ చేద్దాం. అలాగే నెక్స్ట్ యూనిట్ వచ్చి fourth unit, insurance companies. జీవిత బీమా కంపెనీ. దీంట్లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, preparation of revenue account, profit and loss account, balance sheet. LIC Act 1956. ఈ యూనిట్లో మనం జీవిత బీమా సంస్థలు తయారు చేసేటటువంటి ఖాతాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి సంబంధించి ఏ ఖాతాలు మనం తయారు చేస్తాము అంటే రెవెన్యూ అకౌంట్ ఒకటి, అదే లాభ నష్టాల ఖాతా అండ్ ఆస్తుల పెట్టి. అంటే ఎల్ఐసి చట్టం సంబంధించి 1956 ప్రకారము ఈ ఎల్ఐసీలు ఇందాక మీకు చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఆ ఖాతాలను తయారు చేయడానికి, ముగింపు లెక్కలు తయారు చేయడానికి
అక్కడ కొన్ని లీగల్ ప్రావిజన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఆ లీగల్ ప్రావిజన్స్ని దృష్టిలో పెట్టుకుని మనం రెవెన్యూ అకౌంట్ కానీ లేదా బ్యాలెన్స్ షీట్ కానీ తయారు చేయాలి. ఈ టాపిక్ నుంచి కూడా మనకి ఖచ్చితంగా 10 మార్కులు లెక్క వస్తుంది. 5 మార్కులు తీగి ఆ ప్రాబ్లం కూడా అడుగుతారండి ఎగ్జామ్లో. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ వచ్చి యూనిట్ నెంబర్ 3. General insurance. General insurance. దీంట్లో principles, preparation of final accounts, with special reference to fire and marine insurance. GIC Act 1970 ఈ సర్వీస్ ఆర్గనైజేషన్లో లాస్ట్ యూనిట్గా సాధారణ బీమా కంపెనీ ఖాతాలు, జనరల్ ఇన్సూరెన్స్. అంటే ఎల్ఐసి కానిటువంటివన్నీ కూడా జనరల్ ఇన్సూరెన్స్ అకౌంట్స్గా మనం చెప్తామండి. దీనికి సంబంధించి ప్రత్యేకించే చట్టాన్ని 1972లో ఏర్పాటు చేశారు. జనరల్ ఇన్సూరెన్స్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్ట్, GIC యాక్ట్. అంటే ఇన్సూరెన్స్కి దీనికి ఏమైనా తేడా ఏంటంటే, ఇన్సూరెన్స్ అనేటటువంటిది గ్యారంటీ కాంట్రాక్ట్, బట్ జనరల్ ఇన్సూరెన్స్ అనేది వేజరింగ్ కాంట్రాక్ట్ అంటాం. అంటే జోదపు కాంట్రాక్ట్. ఏదైనా ప్రమాదం జరిగితేనే ఇక్కడ నష్టపరిహారం అనేటటువంటిది పొందుతాము. ఇక్కడ ప్రమాదంతో సంబంధం లేదు. అర్థమైందండి? కాబట్టి రెండింటికి ఇది గ్యారంటీ, ఇది జోదం. అర్థమైంది? అయితే సాధారణంగా జీవిత బీమా ఖాతాలు కానివన్నీ కూడా సాధారణ బీమా ఖాతాలే. దానికి సంబంధించి సూత్రాలు, దానికి సంబంధించినటువంటి ముగింపు లెక్కలకి ఏ విధంగా తయారు చేయాలి, ఏ రకాల షెడ్యూల్ని మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి, అట్లాగే దానికి సంబంధించి ముఖ్యంగా స్పెషల్ రెఫరెన్స్ అనగా ఫైర్ అండ్ మెరైన్ ఇన్సూరెన్స్ అంటే అగ్ని మరియు సముద్ర బీమా సంబంధించినటువంటి లెక్కలు. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ అనేటటువంటి అకౌంట్స్ ఎట్లా తయారు చేసుకుంటారు, అలాగే సముద్ర బీమాకు సంబంధించి ఈ సాధారణ బీమా ఖాతాలో అనుసరించవలసినటువంటి ప్రొసీజర్ ఏమిటి, అలాగే అగ్ని బీమాకు సంబంధించి ఈ సాధారణ ఇన్సూరెన్స్ ప్రొసీజర్ ఏమిటి, ఏ రకాల షెడ్యూల్ మన ద్వారా మనం తయారు చేసుకుంటాము అనేటటువంటిది ఈ GIC యాక్ట్ 1972 ప్రకారం ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి, దానికి సంబంధించినటువంటి సూత్రాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్కి సంబంధించి ఈ యూనిట్లో మనం నేర్చుకుంటాము. ఇలాగా ఇది కూడా మీకు కంపల్సరీ థియరీ అండ్ ప్రాబ్లం ఎగ్జామినేషన్లో 10 మార్కుల సమ్ ఉంటుంది. అండ్ ఆల్సో థియరీ క్వశ్చన్ కూడా అడుగుతారు, లేదా సమ్ కూడా అడిగే అవకాశం ఉంది షార్ట్ క్వశ్చన్కి. కాబట్టి ఈ విధంగా మీకు ఈ 4th సెమిస్టర్కి సంబంధించి 5 యూనిట్లను యూనివర్సిటీ డిజైన్ చేయడం జరిగింది. ప్రతి యూనిట్ నుంచి మినిమం 15 మార్కులు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పేపర్ మోడల్ ఇందాక చెప్పినట్టుగానే 75 మార్క్స్ ఉంటుంది, మిగతా 25 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. అలాగే ఈ సిలబస్ని మీరు ఓ పేపర్ మీద లేదా ఒక నోట్బుక్ పెట్టేసుకోండి, ఖచ్చితంగా ఎక్కించుకోండి. అట్లాగే ఇక నెక్స్ట్ టాపిక్లో మనం ముందుగా మీకు బ్యాంక్ అకౌంట్స్ స్టార్ట్ చేస్తామండి. అదేండి బ్యాంక్ అకౌంట్స్ మొదలు పెట్టుకొని దానికి సంబంధించినటువంటి నోట్స్ని మీరు ఇక్కడ
చేస్తాను. ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇక్కడ రాస్తాను, మీరు కూడా బుక్ పెట్టేసుకోండి. అట్లాగే లెక్క కూడా మీకు డైరెక్ట్గా చెప్తానండి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం లెక్క నేను చెప్తాను, ఆన్సర్ మాత్రం బోర్డు మీద చేస్తాను. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా మీరు పుస్తకాన్ని పక్కన పెట్టుకొని ఏ టాపిక్స్ నేను చెప్తున్నాను, ఏ క్వశ్చన్స్ చెప్తున్నాను, అందులో మేము ఎక్కువగా స్ట్రెస్ చేసే పాయింట్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని నోట్ చేసుకొని అవి ఎక్కువగా ఎగ్జామినేషన్లు ఇదివరకు అడిగినటువంటి ప్రీవియస్ పేపర్ల దృష్ట్యా మా అనుభవం దృష్ట్యా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాటిని కూడా 1-4 సార్లు రెగ్యులర్గా చూడండి. ముఖ్యంగా ఈ అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్లో చెప్పేటటువంటి ప్రతి టాపిక్ మీకు మొట్టమొదటి చెప్పాను, షెడ్యూల్ ప్రకారం తయారు చేయాలి. ఖచ్చితంగా లీగల్ ప్రొసీజర్ అనేటటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది, దాని ప్రకారమే తయారు చేయాలి. మన ఇష్టానుసారంగా ఇక్కడ అకౌంట్స్ తయారు చేయడం జరగదు. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో కూడా వాడికి మీరు పెట్టేటటువంటి షెడ్యూల్, దానికి సంబంధించినటువంటి వివరణ అంటే అకంపెనింగ్ నోట్ ఆఫ్ షెడ్యూల్స్, అది కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలండి. ఇవ్వకుండా మీరు డైరెక్ట్ ఆన్సర్ చేసినా కూడా మార్కులు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఏ విధమైనటువంటి ప్రొసీజర్ చెప్తున్నానో, ఏ విధంగా అయితే అకౌంట్స్ తయారు చేయాలని చెప్తున్నానో, ఆయా కన్సర్న్డ్ ఐటమ్స్కి సంబంధించి లేదా అకౌంట్కి సంబంధించి మీకు షెడ్యూల్ ఇస్తున్నాను. ఆ విధంగానే మీరు ఎగ్జామినేషన్లో తయారు చేయండి. డైలీ మాత్రం థియరీని ఒకసారి చదువుకుంటూ ఈ షెడ్యూల్ను కూడా 1-2 సార్లు మనం చేసుకుంటూ మీరు లెక్కలు చేసినట్లయితే ఇది ఫుల్ స్కోరింగ్ పేపరు. ఇదివరకు చాలా ఓ గ్రేడ్లు సంపాదించినటువంటి పేపర్ ఇది. కాబట్టి ఈజీగా మీరు ఆ గ్రేడ్ పాయింట్లు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఓకే, రేపు క్లాస్లో బ్యాంక్ అకౌంట్స్ దానికి సంబంధించినటువంటి ప్రిపరేషను రేపు చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.